నాతో పాటు జర్నలిస్ట్ అధ్యాయ వేదిక అధ్యక్షుడు టీసాట్ సిఇఓ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వేణన్న నమస్తే. సంవత్సరం దాదాపు ఏడాది అవుతుంది గవర్నమెంట్ వచ్చి, కానీ ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ప్రజలందరూ కూడా ఎందుకు తిరగబడుతున్నారు? మనం చూస్తున్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హైడ్రా గురించి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు పేదోళ్ళ ఇండ్లను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, బడాబాబుల ఇండ్లను ఎందుకు వదిలిపెడుతున్నారు అనే ఒక చర్చ వస్తుంది. ఏం చెప్తారు దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడిగిన క్వశ్చన్లో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఇంత పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు, ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతుందని మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఒకరో ఇద్దరో అది చేస్తున్నారు, సోషల్ మీడియాలో 2-3 ఛానల్స్ చేస్తున్నాయి. సో అంత మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకత కాదు. సో ఇక్కడ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రధానంగా రైతులపైన ఫోకస్ పెట్టి రైతు రుణమాఫీ రకరకాలైతే స్కీమ్లు ఏవైతే అమలు చేసే ప్రయత్నం చేసింది. అయితే ఇలా మూసీ సుందరీకరణ కావచ్చు, హైదరాబాదులో కబ్జాకు గురైన చెరువులను వారి నుంచి విడిపించడానికి జరుగుతున్న ప్రయత్నం, దానికోసం హైడ్రా పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేకుంటే వాళ్ళు ఏదో జనతా గ్యారేజ్గా మారింది టిఆర్ఎస్ భవన్ అని మీరు మీ మాటల్లో మీరు చెప్తున్నారు, ఆయన అన్నట్టు అని మీరు చెప్తున్నారు జనతా గ్యారేజ్. వారు గతంలో వాళ్ళ నుంచి ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళ ముందు ఇప్పుడు ఆ బాధితులను తీసుకురావాలా బయటికి? మల్లన్న సాగర్ విషయంలో ఎంతమంది గోసపడ్డారు, వాళ్ళ వల్ల నేరెళ్ళ సంఘటనలో ఎంతమంది బాధపడ్డారు? వాళ్ళు బాధపడని ఇక్కడ బాధపడని చెప్పట్లేదు, వాళ్ళు చేసిన రైతులకు బేడీలు వేసిన సంఘటనలు, ఇదంతా జనతా గ్యారేజా వాళ్ళు చేసింది? ఇవాళ హైదరాబాదుకు సంబంధించిన అంశాలలో ప్రధానంగా హైదరాబాదులో దాదాపుగా 600 పైగా చెరువులు చాలా అద్భుతంగా ఒక మెట్టుగా వర్షాకాలం వచ్చిందంటే వారి యొక్క చిన్న తూముల్లా దుంకుతూ మెట్టలాగా వరుసగా నీళ్లు ఒక చెరువుకు ఆనుకొని ఒక గొలుసు కట్టలాగా వచ్చి మూసీలో నీళ్లు పడేది. అటువంటి పరిస్థితి ఉన్న చెరువులు ఇవాళ మొత్తం కబ్జాకు గురవుతున్నాయి. దీన్ని ఆపాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా చెరువులు కబ్జాకు అయినాయి. దీంట్లో పేదోళ్ళ ఇళ్ళే ఫస్ట్ టార్గెట్. వినండి, ఫాతిమా కాలేజ్ క్లియర్ గా బఫర్ జోన్ FTL పరిధిలో. నేను చెప్పింది వినండి. ఫస్ట్ ఫాతిమా కాలేజ్ ఉండని, మల్లారెడ్డి కాలేజ్ ఉండని, ఏ కాలేజీ ఉండని, ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు కదా. హైడ్రాకి సంబంధించిన ఆ రంగనాథ్ గారు ఏం చెప్తున్నారు, ఇది అకాడమిక్ టైము, అర్ధాంతరంగా ఇప్పుడు కూలగొట్టడం వల్ల ఇబ్బందులు ఎదురైతే పిల్లల చదువు పాడవుతుంది అని చెప్పి మేము వాళ్ళకు నోటీసులు ఇచ్చాము, దాని మీద తదుపరి చర్యలు ఉంటాయనేది అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మీరు పేదోళ్ళ ఎగులో కొడుతున్నారు, పెద్దోళ్ళు అంటే నాగార్జున పేదోడా, ఇంకా ఓల్డ్ సీట్లో చాలా మంది కూలినాయి తెలుసా పెద్దోళ్ళవి, ఆ విషయం అవి బయటకు వస్తలేవు. కానీ చెప్తున్నా వినండి, పేదోళ్ళు అంటే ఒకటి చెరువులలో కట్టుకున్న వాళ్ళకు వాళ్ళు నిజంగా పేదోళ్ళ లేకుంటే ఎవరు ఎందుకు కట్టుకున్నారు, వాళ్ళ వెనకాల ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది మనం చూడాలి. ఇవాళ చెరువులలో కట్టుకున్నవి FTLలో పోయి కట్టుకొని వరదలు వచ్చి మునిగి మరి వాళ్ళు ఇబ్బందులు కూడా పడుతున్నారు కదా. ఒక 90 రోజులు అయితే ఇబ్బందులు పడుతున్నారు కదా. పడనా వచ్చిన కంపు భరించనా, పేదోళ్ళే భరించనా? ఇవాళ చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. సో అందులో భాగంగానే ఇవాళ ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇక మూసీకి సంబంధించి మూసీ డెవలప్మెంట్ చేయాలి, మూసీ సుందరీకరణ చేయాలనేది ఒక ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నది. ఫస్ట్ 50,000 కోట్లని ఇప్పుడు మరి 150,000 కోట్లకి ఎందుకు పెంచినట్టు? ఇప్పుడు బడ్జెట్ మొత్తం మీరు మొత్తం అంచనాలన్నీ చూసేసారా? అంచనాలు మొత్తం బడ్జెట్ కేటాయించి మొత్తం వచ్చిందా బయటికి? మొత్తం ఎస్టిమేషన్స్ మొత్తం వచ్చేసినాయి. ఇవన్నీ వస్తున్న వార్తలు తప్ప ఏది లేదు ఇంతవరకు. ఇంకా బడ్జెట్ ఎంత ఏది అనేది మీరు అంతా మర్చిపోండి. అవన్నీ విషయం ఏంటంటే మూసీ సుందరీకరణకు సంబంధించి అది ఎంత అవుతుంది ఏంటి అవుతుంది అనేది రాను తెలుస్తుంది. కానీ దాన్ని మొత్తం చేయాలంటే ఎంత అవుతుందని ఒక అంచనాకు వచ్చింది తప్ప దాన్ని ఇప్పుడు ఏ పార్ట్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ప్రారంభం అవుతుంది. ఫస్ట్ మూసీ సుందరీకరణకు సంబంధించి ఓకే, అటువైపు ఇటువైపు పేదోళ్ళు ఇండ్లు కట్టుకున్నది వాస్తవం, చిన్న రేకుల రూమ్లు వేసుకున్నది వాస్తవం, ఆ రేకు రూమ్లో వాళ్ళు జీవనం గడుపుతున్నది వాస్తవం, అవి కూలగొడితే పేదలు ఇబ్బంది పడతారు అన్నది వాస్తవం. సో అది కూలగొడుతున్నప్పుడు ఆ 2 రోజులు బాధ కలుగుతుంది. కానీ మూసీ వస్తున్న కంపు, మూసీలో వస్తున్న అనేక రకాల మూసీలలో అన్నీ కలుషితమైన వాటర్ అంతా కలుస్తున్నది.
డ్రైనేజ్ కలుస్తుంది అక్కడక్కడ, ఫ్యాక్టరీలు అది కలుస్తున్నది. మరి ఇదంతా ఈ కంపునంతా వాళ్ళు మొత్తం దాన్ని ఆస్వాదించాలనా? ఈ కంపుతో వాళ్ళు రోగాలు వస్తలేవా? ఈ కంపుతో వారు అనారోగ్య పాలు అవుతలేరా? అక్కడ ఉన్న జీవన విధానము, వాళ్ళ ఉన్న పిల్లలు, పుట్టబోయే పిల్లలు కావచ్చు, పెరుగుతున్న పిల్లలు కావచ్చు, ఇప్పుడు ఉన్న జనరేషన్ కావచ్చు, అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడాలి మనం. ఇది వినండి వినండి మొత్తం ఇది బాబు, ఇది చెప్పి మొత్తం చెప్పిందాక నువ్వు అడుగుదు ప్రశ్న, నేను చెప్తాను. ఇది మొత్తం చెప్పిందాక వాళ్ళంతా ఇబ్బంది పడాలా? వారిని అక్కడి నుంచి టైం కాదు, ఖాళీ చేయించి పునరావాసం కల్పించి డబుల్ బెడ్రూమ్లో లేకుంటే అపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉన్న అపార్ట్మెంట్లకు పంపుతున్నారు. తప్ప ఇది? వాళ్ళ అదే కంపు భరించుకుంటూ ఉండాలా? వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళంతా పోయి ఆ కంపులో ఉంటారా? ఇప్పుడు ఎవరైతే జనతా గ్యారేజ్ అని మాట్లాడుతున్నారో ఆ కంపులో పోయి ఉండమని చెప్పండి, ఆ మూసీ నది ఒడ్డున ఉండమని చెప్పండి. వాళ్ళు నిజంగానే పేదోళ్ళు కాబట్టి ఉండగలుగుతున్నారు. సో ఆ పేదోళ్ళని అక్కడి నుంచి, ఆ కల్చర్ను, ఆ వాతావరణం నుంచి బయటేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. లేకపోతే మూసీ సుందరీకరణ ఉండొచ్చు, మూసీ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా మనం ఆలోచించాలి. నోటీస్ కాదండి, నోటీస్ కాదు, వాళ్ళకి పునరావాసం కల్పిస్తుంది ప్రభుత్వం. పునరావాసం కల్పించకపోతే అది డిమాండ్ చేయాలి. నీవు డిమాండ్ చేయాలి, నేను డిమాండ్ చేయాలి, ప్రతిపక్షం డిమాండ్ చేయాలి. వాళ్ళు నిజంగానే మూసీ నది ఒడ్డుపోటు ఉన్న వాళ్ళు నిజమైన పేదలు, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఆ పేదలకు సంబంధించిన ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అది పక్కకు పెట్టి ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా ఇవాళ ఏదో జనతా గ్యారేజ్ అని వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసుకున్న భూములని, గుంజుకున్న భూములు, ఇవన్నీ ఎక్కడ పోవాలి? విను నేను మొత్తం చెప్పిందాక విన్న తర్వాత నీ క్వశ్చన్స్ 100 అడుగు. కానీ మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్ళ పట్ల అందరూ మనం సానుభూతి చూపాలి. సానుభూతి చూపడంతో పాటు వాళ్ళకు ఉన్న ఆ కంపులో నుంచి మనం బయటకు తీయాల్సిన బాధ్యత ఉన్నది. కానీ ఆ కంపులోనే బతకండి, వాళ్ళు ఎట్లా గులగొడతారు, వాళ్ళ ఇల్లు గులగొడతారా పేదోళ్ళు అని అంటున్నారు కదా. ఆ కంపులో పోయి ఉండమని చెప్పండి. వీళ్ళను ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంది, వాళ్ళు అక్కడనే జీవిస్తున్నారు. కాబట్టి మనం తీస్తున్నప్పుడు దాన్ని మనము ఏం చేయాలి? మోటివేట్ చేయాలి వాళ్ళని. మీరు ఇక్కడ ఉండొద్దు, మీ బతుకులు బాగుపడవు, ఇక్కడ ఉంటే మీరు ఆరోగ్యకరంగా ఉండరు, మీ జీవితాలు బాగుపడవు, మీరు మంచి ఆవాసాలలో ఉండాలి అని చెప్పి ఆ మోటివేట్ చేయకుండా పేదోళ్ళ ఇల్లు కూడా కొడతారా? మూసీ నది ఒడ్డు పోటున ఉన్నవాళ్ళంటే అక్కడ ఉన్న గలీజులంతా భరించాలా? ఇప్పుడు ఈఎంఐలు పెట్టుకొని, లోన్లు తెచ్చుకొని, బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2035 వరకు ఒక మహిళ ఈఎంఐ పెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు. ఈఎంఐ ఎట్లా కట్టాలి? ఇల్లు మూసీ నది పోటు ఉన్న వాళ్ళకి, మూసీ నది పోటు ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా బ్యాంకు లోన్లు లేవు, ఈఎంఐలు లేవు, పర్మిషన్లు ఇచ్చింది లేదు. మూసీ నది అది మీరు మాట్లాడుతున్నారు. మూసీ నది పోటు ఉన్న వాళ్ళైతే ఎక్కడనో అక్కడ చెరువులల్లో కబ్జాకు గురి చేసుకొని వాళ్ళు కట్టిన వాళ్ళవి అది వేరే సర్వే నెంబర్లు చూయించి, ఆ సర్వే నెంబర్ కాకుండా బయట సర్వే నెంబర్లు చూయించి బ్యాంకు లోన్లు గిట్లా తెచ్చుకుంటే ఇట్లాంటివి పత్రాలను గోల్మాల్ చేసి లోన్లు తెచ్చుకొని ఉంటారు. కానీ వాస్తవానికి ఎఫ్టీఎల్లో ఉన్న కట్టుకున్న ఇండ్లకు ఎవరు లోన్లు ఇవ్వరు. ఏదైనా పత్రాలు తారుమారు చేస్తే బ్యాంకులు లోన్లు ఇస్తాయి. సో అది ఇదేదైనా మిస్గైడ్, వినండి మిస్గైడ్ చేసి మిస్గైడ్ చేసి తెచ్చుకున్నారు. ఇక్కడ ఎవ్వరు మధ్యతరగతి కాదు, పేదవాళ్ళు కాదు. వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకొని, పెద్ద ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఎఫ్టీఎల్లో కట్టుకున్న వాళ్ళు, పెద్ద ఇల్లు కట్టుకున్న వాళ్ళవే కదా కూర్చున్నాయి. ఏ చిన్న మీరు చెప్తున్నట్టు మూసీ నది పోటు ఉన్నాయి, చిన్న ఇండ్లు, రేకులు, అవి కూలుతూ బస్తీలు చిన్నవి. వాస్తవానికి వాళ్ళకి లోన్లు ఇయ్యరు, అవి రేకుల రూమ్లే. సో వాళ్ళని అక్కడి నుంచి మనం బయటకు తీయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి మంచి ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారా, లేకుంటే ఇప్పుడున్న ఆల్రెడీ హైదరాబాద్లో మంచి అపార్ట్మెంట్స్ ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని ఉన్నాయి, అందులోకి తరలిస్తారా? ఇట్లాంటివి చేయాలి. ఎవరైనా అట్లా ఇల్లు ఇవ్వకుండా వాళ్ళని వెకేట్ చేయించి వాళ్ళు రోడ్డు మీద పడేస్తే, వీళ్ళని రోడ్డు మీద పడేసిండ్రు, వీళ్ళకి ఇల్లు ఇవ్వండి అని చెప్పి నేను అడగొచ్చు. ఆ డిమాండ్ ప్రభుత్వాన్ని చేయొచ్చు, ఆ సూచన చేయాలి, ఆ మోటివేషన్ చేయాలి. ఇది చేయకుండా వాళ్ళని అక్కడనే వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎవరు మూసీ నది పోటీ ఉండేవాళ్ళు కాదు. మూసీ నది పోటీ ఉండేవాళ్ళు పేదవాళ్ళు. ఆ పేదలను మనం కాపాడాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. ఇదే నినాదంతో అందరం సమాజం అంతా ముందుకెళ్ళాలి. ఎందుకు ఉండాలి వాళ్ళ మూసీ నది పోటీ? నేను కొంతమంది సామాన్య ప్రజలతో మాట్లాడినప్పుడు, హైడ్రా కూల్చివేతలప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళిన నేను, ఒక వ్యక్తి చెప్తున్నాడు, సీఎం సొంత సోదరుడికి ఒక రూలు, మాకు ఒక రూలా, ఆయనకేమో 45 రోజులు టైం ఇచ్చారు, నోటీస్ ఇచ్చి, మాకు రాత్రికి రాత్రే మా ఇల్లు కూడా కొడుతున్నారు, ఇది ఎక్కడ న్యాయం? 10 ఏళ్లలో ఎప్పుడు జరగలేదు. ఇట్లాంటి మాటలు వస్తున్నాయి వాళ్ళ నుంచి. ఇప్పుడు
నోటీసులు ఏ ఇండ్లకి ఇస్తున్నారు, ఇక్కడున్న ఇండ్లకి ఎలా ఇస్తున్నారు అనే దాని మీద దాని పూర్తి స్థాయిలో అధికారులకు సంబంధించి ఒక అవగాహన ఉంటుంది. మీరు అనుకుంటున్న తిరుపతి రెడ్డి గారి ఇల్లు పదే పదే ప్రతి ఒక్కరు మీలాంటి వాళ్ళందరూ పదే పదే అడుగుతున్నా, తిరుపతి రెడ్డి గారు ఏదో కబ్జా చేసి నీళ్ళల్లో మట్టి పోసి ఇల్లు కట్టలే. ఆయన ఆల్రెడీ కట్టిన ఇల్లును కొనుక్కున్నాడు. అది ఎఫ్టీఎల్లో ఉందా లేదా అనేది అధికారులు తెలుస్తారు పూర్తి స్థాయిలో. ఉందా లేదా అనేది వినండి. తిరుపతి రెడ్డి గారి ఇల్లు మీరు చూసింటారు, నేను చూసిన. ఆయన ఇల్లు వాటర్ కానుకొని లేదు. ఆయన ఇంటి చుట్టుముట్టు ఒక 500 ఇండ్లు ఉన్నాయి, 200-300 ఇండ్లు ఉన్నాయి మొత్తం. ఓకే, అది నిజంగానే ఎఫ్టీఎల్ 200-300 ఇండ్లు ఉంటే 200 ఇండ్లు కూలుతాయి. తిరుపతి రెడ్డి ఒక్కదే కూలదు, తిరుపతి రెడ్డి గారిదే కూలదు. వినండి తిరుపతి రెడ్డి గారి చూపి నోటీసు ఏడా ఉందా చూపి, దాని ఉందా వాట్సాప్ లో ఉందా చూపి, మరి దాని ఉందా చూపి, ఫస్ట్ నీ ఫోన్ లో ఉందా వాట్సాప్ చూపి. ఒకటే గుర్తు పెట్టుకో, తిరుపతి రెడ్డి గారి ఇల్లు అయినా, నా సొంత తమ్ముడైనా, నా సొంత బంధువులైనా అది ఎఫ్టీఎల్ ఉన్నా కూలుస్తారని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పేశారు. అయిపోయింది. ఇక అదంతే. అధికారులు రేపు ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉంటే అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు బడాబాబులు అనుకోవాలి, దగ్గర పైసలు బడాబాబులు లేదు, మీది ఏం ఊరికే బడాబాబు. ఇప్పుడు నాగార్జున కాదు ఇప్పుడు నాగార్జున బడాబాబా చిన్న బాబా ఏదో చెప్పరాదు. నువ్వు పేదనా? నాగార్జున గారు పేద ఏం కాదు కదా. నాగార్జున గారిది అది కూల్చినప్పుడు, అది నాగార్జున గారు కాదు, అది అక్రమంగా కట్టుకున్నాడు కాబట్టి కూల్చారు. మరి కూల్చినప్పుడు అందరం మనం అబ్బా శబాష్ అన్నవా లేదా? నువ్వు అన్నవా లేదా అన్న? ఇంకా అట్లాంటివి జరుగుతాయి. ఇవాళ మీరు జరుగుతున్న మూసీ నది పోటీ జరుగుతున్నాయి అన్నీ కూడా పేదలు అయినప్పటికీ పేదలను మనం కాపాడుకుంటాం. ప్రభుత్వమే కాపాడుకుంటుంది. ఇప్పుడు బడాబాబులు పల్లా రాజేశ్వర రెడ్డి అయినా కావచ్చు, ఓవైసీ అయినా కావచ్చు, ఇంకో తిరుపతి ఎన్నిసార్లు కావచ్చు, నువ్వు ఎన్నిసార్లు అడిగినా మీరు ఎంతసేపు చూసిన ఒక్క నిమిషం అన్న, క్వశ్చన్ కంప్లీట్ ఇవ్వండి. వాళ్ళ భవనాలు కావచ్చు, వాళ్ళ కాలేజీలు కావచ్చు, కూలిస్తే కట్టుకునే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి. వీళ్ళు లోన్లు తెచ్చుకొని ఈఎంఐలు పెట్టుకొని కట్టుకుంటారు కాబట్టి ఒక్కసారి కూల్చేస్తే వీళ్ళు మళ్ళీ నిర్మించుకోవడానికి చాలా ఆర్థిక సమస్యలు రీసైకిల్ చేసుకోవడానికి టైం ఒకటి. సో వాళ్ళకి టైం ఇచ్చి వీళ్ళకి టైం ఒకటే గుర్తుపెట్టుకో, ఇల్లు కట్టుకునేటప్పుడు మనం అన్ని ఆలోచించి కట్టుకుంటాం, అవునా కదా? ఎవరో ఒకరు తప్పుదో పట్టించి ఎవరో ఏదో చేసిరని అనుకుంటే భ్రమాది. ఒకటి, ఎఫ్టీఎల్లో ఉందా, మనము ఒక ల్యాండ్ కొనడానికి పోతే ఇది గుంతలో ఉందా లేకుంటే అప్పులో ఉందా అని మనం చూస్తాం. ఇవన్నీ చూస్తాం. చూసేటప్పుడు అన్నీ చూసే కట్టుకుంటాం. కొంతమంది ఏమవుతుందిలే కట్టుకుందాం అనే ధోరణిలో పోతారు. అది వాస్తవం, అవునా కదా? అవునా కాదా? అవును. నీకు దొరికితే తక్కువకు దొరుకుతుంది కదా, ఏమైతుంది ఉంటే ఉంటుంది పోతుంది అని కట్టుకునే వాళ్ళు చాలా. ఇవాళ అట్లాంటి ఇళ్ళే కూలుతున్నాయని నా యొక్క అంచనా. ఏం కాదులే తక్కువకు వస్తుంది, మనం కూలితే ఉంటుంది పోతే అనే ఏవైతే ఆ మైండ్ సెట్తో పోయి కట్టుకున్న వాళ్ళ ఇళ్ళే కూలుతున్నాయి. అవి నీళ్ళల్లో ఉన్నాయి. చూద్దాం, నీళ్ళల్లో ఉంటే ఇప్పుడు నీళ్ళల్లో ఉన్న ఇళ్ళని కూలిస్తే నీకు ఆడ కళ్ళకు కనపడుతున్నప్పుడు ఇవి ఎందుకు కూల్చలేని నువ్వే అడుగుతావు. రేపు నా ప్రశ్న ఏంటంటే, పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ అందరు ఎవరుంటే వాళ్ళకి ఉంటాయి, ఎవరు ముఖ్యమంత్రి నాదున్నా కూలగొడతాను. ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నాడు కదా, మరి చర్యలు కనిపిస్తాయి, అన్ని కూలగొడతారు. ఏదైనా ఇప్పుడు నువ్వు అన్న ఫాతిమా కావచ్చు, మల్లారెడ్డి కాలేజీలే కదా నువ్వు అడిగేది, మా పల్లారెడ్డి, ఇవన్నీ అకాడమిక్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆన్గోయింగ్ లో కాలేజీలు ఉన్నాయని చెప్తున్నారు. నిజంగానే అవన్నీ మార్కింగ్ చేసి ఉంటే డెఫినెట్గా కూలగొట్టనుకుంటే డెఫినెట్గా ప్రజలే అడుగుతారు. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ వాడు పదే చెప్పిన నువ్వు పదే అది అడగడం వల్ల అన్ని సోషల్ మీడియాలో గమనిస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం డెఫినెట్లీ కూలుతున్న వాని ఇల్లు కూలుతున్నప్పుడు బాధ కలుపుతుంది. ఆ బాధలో రకరకాలుగా మాట్లాడతారు. దాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది, విజ్ఞులు అర్థం చేసుకుంటారు, బుద్ధిజీవులు అర్థం చేసుకుంటారు. సో జరుగుతున్న పని ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎవరికో ఒకరికి చాలా మందికి కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది. కంటతడు ఆయన కంటతడి హరీష్ రావు కంటతడి, మరి ఆయన మల్లన్న సాగర్ మొత్తం ఏం లేకుండా వాళ్ళని మొత్తం ఎక్కడికక్కడ ఇడిచిపెట్టినాడు. కంటతడి పెట్టపాయా? వాళ్ళ సంఘాలు చూస్తామని అరెస్టులు చేసే, మరి అది ఎందుకో కంటతడి పెట్టపాయా? కంటతడి పెట్టడం అనేది నువ్వు అది కాదు, మోటివేట్ చేయి. మరి ఆ కంట మూసీలో ఉంటాడా? పోయినా ఉండలేడు కదా. తప్పది. మనం నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నా,
మూసి వెంబడి ఉన్న ప్రజలంతా కూడా తరలించాలి. తరలిస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. వాళ్ళకి ఇండ్లు కూడా ఎట్ ది సేమ్ టైం వాళ్ళకు పునరావాసం కూడా కల్పించాలి. వాళ్ళు నిజమైన పేదలు, పునరావాసం కల్పించాలి. ఆ చర్యలు ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఈఎంఐల పరిస్థితి, ఇప్పుడు బ్యాంకులో తెచ్చుకొని ఈఎంఐలు కొంతమంది బ్యాంకులు చూసుకుంటాయి, బ్యాంకులు చూసుకుంటాయి భార్గవ్, బ్యాంకులు చూసుకుంటాయి ఈఎంఐలు. గవర్నమెంట్ ఎందుకు కడుతుంది? ఊళ్ళాక వాడు ఇల్లు పోయినాక వాడేందుకు కడతాడు ఇల్లు? ఈఎంఐ వాడు ఇల్లుని చూసి ఇనవా నువ్వు ఇను ఫస్ట్. బ్యాంక్ కూడా ఏం గ్యారంటీ ఏం చూసి ఇచ్చిండు వానికి? ఇల్లుని చూసే కదా ఇచ్చింది. నువ్వు పదే ఇను తెచ్చుకోమను, బ్యాంక్ కొని పోయి తెచ్చుకోమను ల్యాండ్ చెర్ల. ఓకేనా? వాడు చెరువులో ఇచ్చి చెరువులో ఉన్న FTL లో ఉన్న దానికి లోన్ ఇచ్చిన నువ్వే చెప్తున్నావు కదా కోర్టు అది అంతా అవసరం. నువ్వు పర్మిషన్ వచ్చిన దగ్గరికి పోమను బ్యాంక్ ఆయన. బ్యాంకే కదా ఇచ్చింది. బ్యాంక్ ఏం చూసి ఇచ్చింది? నువ్వు ఒకటే ఈఎంఐలు బ్యాంకులు ఇచ్చిన వాళ్ళు ఎట్లా కట్టాలి? ఎందుకు కడతారు వాళ్ళు? ఇల్లు కూలినాక ఎందుకు కడతారా? బ్యాంకులు నువ్వు నీళ్ళలో ఇల్లుకు బ్యాంకు లోన్ ఇస్తే ఇల్లే కూలిందని ఆయన మరి నీకు లోన్ ఎట్లా ఇస్తాడు? ఇయ్యడు కదా. జనరల్గా ఇంకా లోన్ ఉండదు, మన ఈఎంఐ ఉండదు. వాడు ఇచ్చిన బ్యాంక్ కూడా ఇష్టం అది. మరి మనం ఏం చేస్తాం? బ్యాంక్ కూడా అన్ని చూసి ఇవ్వాలి. కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమంటారు అంటే, మీరు ఏ పార్టీ వాళ్ళైనా అన్నారు అనుకోవచ్చు, మూసీ సుందరీకరణ అనేది మరో కాళేశ్వరం కాబోతుందని ఒక చర్చ వస్తుంది. నిజమేనా? ఇక వాళ్ళు ఎందుకంటే మేము చేసింది కాళేశ్వరం కదా, మనం చేసింది కూలింది కదా, అట్లనే ఉంటుందేమో అని అనుకుంటారు. లేదు ఇప్పుడు ఎవరేమనుకోవట్లేదు అనుకునే వాళ్ళు మరో కాళేశ్వరం అంటే వాళ్ళు చేసిన వాళ్ళు అనుకుంటున్నారు. కాళేశ్వరాన్ని గతి పట్టించారు కదా, బురదలో మునిగింది ఒకసారి పంప్ హౌజులు మునిగినాయి, ఇప్పుడేమో కుంగి ఉంది, పర్రెలు వచ్చినాయి, అక్కడక్కడ నెర్రెలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అట్లనే ఉంటుందేమో అనుకుంటున్నారు. ఇది మూసి సుందరీకరణ. ఇది ఏదో అద్భుతాలు ఇవి చేయట్లేదు. మూసీని క్లీన్ చేయబడుతున్నది. ఓకే, చుట్టుముట్టు ఉన్న వాళ్ళను ఆవాసాలు ఉంటే పక్కకు జరిపి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడి ఎట్ ది సేమ్ టైం వరదలు వస్తే నీటిని, ఎందుకంటే నీరు పళ్ళ మెరుగు, ఆ నీటిని పోనీయకుండా మనం అనేక రకాలుగా అడ్డుపడితే ప్రమాదాలు వస్తాయి. ఆ ప్రమాదాలు ఆ వరదల్లో వీళ్ళు కొట్టుకపోతే పరిస్థితి ఏంది? అప్పుడు ఏమంటారు? ప్రభుత్వం ప్రాణాలు కాపాడలేకపోయింది అని అంటారా లేదా? ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చింది అంటున్నా, వర్షాకాలం కూడా అయిపోతుంది. విద్యా అంటే అర్జెంట్ అంటే నీకు అనుకున్నా, ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు రాష్ట్రంలో కావాల్సింది నువ్వు అనుకున్నట్టు నువ్వు అడిగినట్టు వైద్యం. ఈ వైద్యానికి 7% ఏమో బడ్జెట్ కేటాయించినట్టున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మెయిన్ కావాల్సింది వైద్యం కదా, ఇవన్నీ వదిలేసి మూసి సుందరీకరణ. వైద్యం కూడా నీకు తెలియదేమో. వైద్యం మీద ఇప్పటికే అనేక సమీక్షలు జరిగినాయి. దాని మీద ఒక ప్రణాళిక వినండి. గత ప్రభుత్వంలో కన్నా కూడా ఇప్పటికీ వచ్చిన 8-9 నెలల్లోనే 4-5 సార్లు సమీక్షలు జరిగినాయి. అద్భుతమైన ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే వైద్యం మీద ప్రత్యేక దృష్టి ప్రభుత్వం పెట్టింది. దాంట్లో ఎటువంటి అనుమానం లేవు. భవిష్యత్తులో ఇంకా మీరు ఏడాది తర్వాత చూడు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంటుందో చూడండి. అద్భుతాలుగా చూస్తారు. మూసి సుందరీకరణ ముందలే వచ్చిందా, అన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు హైదరాబాదు చాలా అందంగా కనపడొద్దా, ఆరోగ్యకరంగా ఉండొద్దా? మీకు చెప్తే నమ్మరు. అసలు మూసి వెంబడున్న ప్రజల జీవన విధానం మీద సర్వేలు వచ్చినాయి. అత్యంతంగా దుర్భిష్టంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయని చెప్పి సర్వేలు చెప్పినాయి. ఎందుకున్నారు వాళ్ళు? ఆ మురికి కంపును భరించుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి, పేదవాళ్ళు కాబట్టి జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా పరిపుష్టిగా లేరు అని చెప్పి సర్వేలు చెప్పినాయి. సో ఇవాళ అంత సర్వేలు చెప్పిన తర్వాత కూడా వాళ్ళని అక్కడి నుంచి తరలించి వాళ్ళకి పునరావాసం కల్పించి మంచి జనాలు ఉండే ఆవాసంలో వాళ్ళని పెట్టడం వల్ల ప్రయోజనం తప్ప నష్టం ఉండదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళని అట్లనే బతకనియండి. ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఓట్లను తమ వైపు మలుపుకోవాలని చెప్పి ఓట్ల గురించి ఆలోచించే వాళ్ళు ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు ఇలా వాళ్ళు నిజంగానే ప్రభుత్వం ఇలా ఓట్ల గురించి ఆలోచిస్తే మాదేం పోయింది, మేము ఎందుకు వాళ్ళని తరలించాలి, మాకెందుకు వాళ్ళు మమ్మల్ని తిడతారు అని అనుకుంటే వాళ్ళు అట్లనే ఉంటారు. కానీ ఇవాళ ఒక లక్ష్యంతో మూసి సుందరీకరణ కావాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ బతుకులు బాగుపడాలి, ఈ కంపెనీ నుంచి బయటపడాలని ఒక ప్రభుత్వం ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళు తరలించే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇవాళ ఓట్ల గురించి ఆలోచించే వాళ్ళు ఇదంతా పోయి వాళ్ళని మొత్తం రెచ్చగొట్టి మీరు ఇట్లా మాట్లాడరు ఆయన తిట్టుండ్రి ఈయన తిట్టుండ్రి అని చెప్పే ప్రయత్నం ఉంటుంది. నేను చెప్తాను, నేను కూలే కొట్టే టైంలో ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. కానీ 4 రోజుల తర్వాత మేము ఆరోగ్యంగా ఉన్నామని చెప్పి వాళ్ళే భావిస్తారు. మంచి అంటే పునరావాసం ఇవ్వాలి. ఒకవేళ ఎవరికి మిస్ అయినా
అది దృష్టికి తీసుకురావాలి. మీరైనా నువ్వు రోజు నిత్యం లోగో పెట్టుకొని పోతావు కదా, నీవైనా సరే అక్కడి నుంచి ఎవరైనా తరలించినప్పుడు వాళ్ళకి పునరావాసం కలగలేదని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకురా. అప్పుడు ప్రభుత్వం జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకొస్తే వాళ్ళు పునరావాసం కల్పిస్తారు. నాకు తెలిసి ఒక్కరిని కూడా మిస్ చేసే పరిస్థితిలో లేరు వాళ్ళు. ప్రతి ఒక్కరికి కాల్ చేసినామంటే వాళ్ళకి ఒకటి అపార్ట్మెంట్కు ఎక్కడో ఒక దగ్గరేసి ఇల్లుతో పాటు అక్కడ ఉన్న సరౌండింగ్లో ఉన్న స్కూల్లో ఇమీడియట్లీ మధ్యంతరం కూడా స్కూల్లో కూడా అడ్మిషన్ ఇప్పించి స్కూల్లోకి పంపించే ప్రయత్నం జరుగుతుంది. ఇది జరుగుతున్నది. సో మనం అందరం కలిసి ఒక లక్ష్యంతో మనం అందరం వాళ్ళందరినీ మూసీ నది ఓటు బతుకుతున్న బతుకుల జీవన విధానాలన్నీ కూడా మార్చేందుకు మనం అందరం కలిసి మోటివేట్ చేయాలి. ఒక్కొక్కరు 10 ఇళ్ళు తీసుకొని మోటివేట్ చేసి వాళ్ళని పంపించి మంచి ఇళ్లలోకి పంపించి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పిల్లలకు చదువులు ఫ్రీగా చెప్పించేటట్టు ఇది ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళు మీరు ఇక్కడనే ఉంటారు, మీరు కాల్ చేస్తే కూలగొడతారని చెప్పి వెనకంగా పోయి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇండిపెండెంట్గా కొంతమంది మాకు ఇవ్వండి మంచిగా అపార్ట్మెంట్లో ఎక్కడో మాకు ఇవ్వండి మేము వెళ్ళిపోతామని చెప్తున్నారు. కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఈ వాసన భరించలేక మేము బతుకుతున్నాము, మాకు ఎక్కడ ఇల్లు లేక బతుకుతున్నాం ఈడని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. అడిగే వాళ్ళని ఇచ్చి ఇమ్మీడియట్లీ పంపిస్తున్నారు. కావాలా నెంబర్ నా దగ్గర ఉన్నాయి, పోయిన వాళ్ళే ఇండిపెండెంట్గా వెళ్ళిన వాళ్ళే, ఎందుకంటే వాళ్ళ కంపెనీ భరించలేక వెళ్దామని పోతున్నారు. సో అట్లా పోయే వారిని మోటివేట్ చేసుకుంటే ఇంకా వీళ్ళని ఉన్న వాళ్ళని కూడా మోటివేట్ చేసి పంపించాలి తప్ప రెచ్చగొట్టి రాజకీయం కోసం కన్నీళ్లు తీసి దాన్ని వాళ్ళ కన్నీళ్లను రాజకీయం కోసం వాడుకోకూడదు దయచేసి. ఇప్పటికే మస్తు వాడుకున్నారు, మీరు ఎంత వాడుకోవాలనో అంత వాడుకున్నారు. ప్రజల యొక్క ప్రాణాలతో వాడుకొని కూడా రాజకీయంగా వాడుకొని కూడా అధికారంలోకి వచ్చారు మీరు. సో ఇక చాలు, అంతకన్నా ఎక్కువ వద్దు, ఇంకా చేయకండి. సరే ఇటువంటి వాళ్ళని మోటివేట్ చేయండి. దయచేసి మూసీ వెంబడి ఉన్న వాళ్ళని మోటివేట్ చేయండి, బయటికి తరలించండి. సో అక్కడక్కడ మీరు చెరువులలో జరుగుతున్న సంఘటనలు వాళ్ళు ఏదో తెలుసో తెలియకో కట్టుకున్నారు. భవిష్యత్తులో మీ బతుకులు మీ ఇండ్లు మునగకూడదు, మీ ప్రాణాలు అన్నీ బాగా ఎందుకంటే నీటిలో మునిగి ప్రాణాలు పోకుండా అక్కడ కూడా, ఎందుకంటే చెరువుల మొత్తం బఫర్ జోన్లో కూడా అంత కంపు ఉంటుంది అక్కడక్కడ. ఎందుకంటే హైదరాబాద్ అంతా కూడా ఏమవుతుందంటే ఈ మురికి డ్రైనేజ్ అందులోకే పోతుంది, అందులోకి డ్రైనేజ్ పోయినాక కంపు రాదా? సో కాబట్టి దాని చుట్టుముట్టు ఇండ్లు బఫర్ జోన్ వరకు ఇండ్లు లేకుండా ఉంటే దాన్ని మొత్తం కూడా డ్రైనేజీని డైవర్ట్ చేసి చెరువులో పోకుండా పంపే ప్రయత్నం జరుగుతుంది. ఇది చేయాలి తప్ప దీన్ని మోటివేట్ చేయాలి తప్ప. ఇవాళ కేసీఆర్ గారే అన్నారు కదా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25,000 మొత్తం కబ్జాకు గురైనాయి, మొత్తం ఇండ్లు మొత్తం కబ్జాకు గురి చేసారు, దీన్ని మొత్తం కూల్చాల్సిందే, మేము కూలుస్తాం చేస్తాం అన్నాడు. కానీ ఆయన మాటలు అన్నాడు కానీ కూలగొట్టలేదు. వ్యతిరేకత ఉండొచ్చు కానీ నేను ఏమంటే ఒక మంచి లక్ష్యం ఎంచుకున్నప్పుడు వ్యతిరేకత వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, తిడుతుంటారు, దాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంటారు. కానీ ఏ లక్ష్యం అయితే ప్రభుత్వం ఎంచుకుందో ఆ లక్ష్యం నెరవేరి ఆ ల్యాండ్ అయిన తర్వాత అప్పుడు ప్రజలు ఏమంటారంటే అది చాలా అద్భుతంగా చేసారు, మొదట ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత వీళ్ళు చాలా మూసీని సుందరీకరణ చూసారు, చెరువులు కాపాడారు, ప్రజలకు పునరావాసం కల్పించారు, ఇవన్నీ జరిగినాయని చెప్పి తర్వాత అప్పుడు జేజేలు వస్తాయి. ఇప్పుడు రావు జేజేలు. ఇప్పుడు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ చేస్తున్న కార్యక్రమాలు నిజంగానే ఎన్నికల దృష్టిలో పెట్టుకుంటే ఇదంతా మాకెందుకు, ఎక్కడో అక్కడ బతకని, ఏ కంపులో ఆ కంపులో బతకని అని ఊరుకుంటారు. ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ హైడ్రా మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని ప్రజలు భావిస్తారు. నేను అసలు ఒకటి ప్రభుత్వము ఎన్నికల కోణం ప్రభుత్వము ఎన్నికల కోణంలో ఆలోచించదు. ఎన్నికలు ఉన్నప్పుడే ఎన్నికల గురించి ఆలోచిస్తుంది, ఎన్నికలకు సంబంధించి ఎట్లా ఎదుర్కోవాలని ఆలోచిస్తుంది. ప్రభుత్వం అనేది ఒక డెవలప్మెంట్ని ఎంచుకున్న తర్వాత ఆ అభివృద్ధిని చేసి చూపించాలనే ప్రయత్నం చేస్తుంది. అది అభివృద్ధి జరిగిన తర్వాత కళ్ళకు మంచి వింపుగా కనపడిన తర్వాత ఏదైనా మొదట ఇబ్బందులు ఎదుర్కొన్నా చాలా మంచిగా చేశారని చెప్పి అప్రిషియేట్ నువ్వే చేస్తావు, నువ్వే కెమెరా తీసుకుంటావు, నువ్వే ఆ మూసీ సుందరీకరణ చూపిస్తావు, అద్భుతంగా చేసినది. ఇప్పుడు 111 జీవోని ఉల్లంఘించినటువంటి కట్టి జన్వాడ ఫామ్ హౌస్ 111 జీవోని ఉల్లంఘించి కట్టారు ముమ్మాటికి, అందరికీ తెలుసు. అది రంగనాథ్ ఏమో అది మా పరిధిలోకి రాదు, అది అక్రమ కట్టడం కాదంటున్నాడు. మీరేం చెప్తారు? ఆయన అన్నది నేను రంగనాథ్ గారు అన్నది నేను వినలేదు. 111 జీవోలో ఉన్నది వాస్తవం, అది ఫామ్ హౌస్. బట్ వాళ్ళు ఇప్పుడు 111 జీవో గురించి వాళ్ళ పరిధిలో లేదు ఇప్పుడు వాస్తవానికి. వినండి అది ఏమని ఉంటే ఇతర అధికారులు వాళ్ళు ఇప్పుడు ఎంచుకున్నది మూసీ సుందరీకరణకు సంబంధించింది ఎంచుకున్నారు. చెరువులు కానీ పూర్తిగా ఎఫ్టీఎల్లో నీళ్ళల్లో కట్టిన ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న ఇండ్లను వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. సో బయట అంశాలు ఇంకా మీరే ఇప్పుడు ఇవి పెట్టుకుంటేనే ఇంట్లో అంటున్నారు. ఇక 111 జీలో లేకుంటే గవర్నమెంట్ భూముల్లో కట్టిన అక్రమాలు, గవర్నమెంట్ భూముల్లో కూడా చాలా ఇండ్లు కట్టారు కదా. ఇప్పుడు నేనేమంటే భార్గవ్ ఇక్కడ ఏంటంటే చెరువుల్లో కట్టిన ఇండ్ల కాడికే ఇట్లా ఉంది పరిస్థితి. మీరు ఇదే చెప్తారు అక్రమం కొడతారా, నోటీసులు చేయకుండా కొడతారా అని అంటున్నారు.
అది పూర్తి అక్రమం అని కూలగొడుతున్నారు. ప్రభుత్వ భూముల్లో కూడా ఇండ్లు కట్టుకున్నారు. ఇక అక్కడ వాటర్ రాదు, ప్రభుత్వ భూములు కాబట్టి దాని జోలికి ఎందుకు పోవాల్సింది, ప్రజలకు ఇండ్లు ఉండాల్సిందే కదా, ప్రజలు ఎవరు ఆవాసంలో ఉండాల్సిందే కానీ దాని మీద దృష్టి పెట్టలేదు, పెట్టకపోవచ్చు. ఎందుకంటే అవి చెరువులు కావు కాబట్టి ప్రభుత్వ భూముల్లో చాలా ఇండ్లు కట్టుకున్నారు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ప్రధానంగా మనం చెరువులు కాపాడుకోవాలనేది కదా దృష్టి. అవునా కదా? ఓకే, అది ప్రభుత్వ భూమి ఉండొచ్చు, ప్రైవేట్ భూమి ఉండొచ్చు. ప్రైవేట్ భూమి అయితే కొనుక్కొని కట్టుకుంటాడు, ప్రభుత్వ భూమి అయితే కొనుక్కోకుండా నేను పేదోడిని, నేను నాకు కావాలి కాబట్టి కట్టుకున్నాను అనొచ్చు. ఓకే, అది దాన్ని ఒక కన్సిడర్ చేయొచ్చు. కానీ చెరువులోనే కట్టుకొని నాలాకు అడ్డం పెట్టి ఇల్లు కట్టి మరి నీళ్ళు ఎట్లా పోవాలి చెప్పు. ఓకే, సో అవి మీరు వాటి మీద దృష్టి పెట్టారు కాబట్టి దీన్ని మనం అందరం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అంటుంది, వీళ్ళందరినీ డైవర్ట్ చేస్తుంది. అంటే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము అండగా ఉంటాం, ఖచ్చితంగా మీ సమస్యల్ని పరిష్కరిస్తాం, ఇక్కడ జనతా గ్యారేజ్ ఉంది మాది, అందరూ తెలంగాణ భవన్కి రండి అని కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు. తప్పేం లేదు, వాళ్ళు ఇప్పుడు జనతా గ్యారేజ్ పెట్టి వాళ్ళకున్న ఆస్తులని పంచితే వాడే తప్పేం లేదు కదా. ఎవరు మరి తప్పేం జనతా గ్యారేజ్ అంటే అదే కదా, తనకు లేకున్నా ఉన్నది తీసి పెట్టడమే కదా, అంతే కదా. తప్పేముంది, అండగా నిలుస్తామంటున్నారు వాళ్ళు, మనం తప్పు పడతావా? దాన్ని అండగా నిలిస్తే తప్పు పడతావా? ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి రండి మీరు అండగా ఉంటామని మీరు అంటున్నారు, వాళ్ళు అన్నరా లేదా నాకు తెలియదు. వాళ్ళు నిజంగానే వాళ్ళు అండగా ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని రాజకీయం చేసుకుని వాడుకోవాలన్న ప్రయత్నం చేస్తారు. నిజంగానే మీరు అండగా ఉండాలనుకుంటే మీకున్న మస్తుగా ఉన్నాయి, బోలెడు ఉన్నాయి, వాళ్ళకు ఇవ్వండి, తప్పేం లేదు. వాళ్ళు నిజంగా నేను ఏమంటానంటే ఇవాళ కూలగొడుతున్నప్పుడు కొంత బాధ ఉంటుంది అనేది నేనే చెప్తున్నా. వాళ్ళు చెప్పేది ఏంది, వాళ్ళు బాధ ఉంటుంది, ఆ బాధను తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. మనం కూడా పొరపాటు చేసినామేమో ఇక్కడ కట్టుకోని అనేది తర్వాత ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక చెరువులో కట్టుకున్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఏం సుఖంగా ఏం లేరు అక్కడ. ఎందుకు భరించాలి జీవితాంతం అక్కడ? వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళు రావడం, ఇంట్లోకి రావడం, పెత్తిపోయడం, మళ్ళీ 4 రోజులు మళ్ళీ బయట కాల్ చేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ నడుస్తున్నాయి, చాలా చూసినాం కదా. తెలంగాణ ప్రజలకు చివరిగా వేణుగోపాల్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు, హైడ్రా గురించి ముఖ్యంగా ఎట్లాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఒకటి నేను ఇవాళ చెప్పదలుచుకున్నది ఒకటి, మూసీ నది వెంబడి ఉన్న పేదలను ఆ కంపు నుంచి, ఆ మురికి నుంచి బయటపడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. సో కూలకొడుతున్నప్పుడు వారికి బాధ ఉంటుంది, కన్నీరు వస్తుంది, కానీ తర్వాత మాత్రం వారికి సుఖంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన పునరావాసాన్ని వాడుకొని అపార్ట్మెంట్లు ఇస్తే అపార్ట్మెంట్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఇందిరమ్మ ఇండ్లు, ఇట్లాంటి దాంట్లకు వాళ్ళు షిఫ్ట్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిగా భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పెరుగుతున్న పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దీన్ని మనం అందరం మోటివేషన్ చేయాలి. ఇవాళ వాళ్ళ బాధను, వాళ్ళ కన్నీరును రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలనే ప్రయత్నం ఎవరైనా చేస్తే వాళ్ళు దుర్మార్గులు. సో వాళ్ళు కంపులో నుంచి, ఆ మురికిలో నుంచి మనం బయటేయాలి. మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మూసీలో ఉండేవాళ్ళు కాదు, మూసీ కంపు వాళ్ళకి తెలియదు. సో ఆ విధంగా మోటివేట్ చేసి వాళ్ళ జీవితాలను వెలుగులు నింపాలి. ఎవరైనా ప్రభుత్వం వారికి పునరావాసం కల్పించకుంటే దీని మీద డిమాండ్ చేసి పునరావాసం కల్పించేలా ఎక్కడైనా మిస్ అయితే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఇది నా యొక్క అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. సో వేణుగోపాల్ రెడ్డి గారు చాలా అద్భుతమైన విశ్లేషణ చేసిండు. మూసీ బాధితులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తుందని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ మూసీ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుందని కూడా వేణుగోపాల్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శశికాంత్తో భార్గవ్, మైక్ టీవీ.